హాయ్ వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుజామ్. మరి రానున్నటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అది ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఉద్దేశించి మరి ఎకానమీలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు పెద్ద పెద్ద గ్రంథాలు చదివినంత మాత్రాన ఉపయోగం ఏమాత్రం ఉండదు. ఖచ్చితంగా కరెంట్ ఎకానమీని ఫాలో అవ్వాల్సిందే. లాస్ట్ 1 ఇయర్ నుంచి కరెంట్ ఎకానమీని ఫాలో అయ్యి మీరు చదివేటువంటి బుక్స్లో ఉన్నటువంటి టాపిక్స్కి అనుసంధానం చేసుకొని చదివినప్పుడు మాత్రమే సక్సెస్ అనేటువంటిది వస్తుంది, ఎక్కువ మార్కులు అనేటువంటి వస్తాయి. కాబట్టి కరెంట్ ఎకానమీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకానమీ అంశాలు కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ మరియు మెటీరియల్స్ మరియు టెస్ట్లు మనం రానున్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రతిరోజు కొత్త వీడియోస్ అప్లోడ్ అవుతాయి. 2024 జనవరి నుంచి రానున్నటువంటి 1 ఇయర్ వరకు కంటిన్యూస్గా ప్రతిరోజు కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అప్లోడ్ చేస్తాము, మెటీరియల్స్ అండ్ టెస్టులతో సహా. ఈ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది 250 రూపీస్ ఉంటుంది. ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే, ఎకానమీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్ అది ఏపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఈ కోర్స్ మీ చేతిలో అనేటువంటిది 100% ఉండి తీరాల్సిందే. సో మరి ఈ కోర్స్ 250 రూపీస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఖచ్చితంగా తీసుకోండి. 100% మీకు ఉపయోగపడుతుంది. 100కి 200% ఈ కోర్స్ మీకు గ్యారంటీగా ఉపయోగపడుతుందని నేను గ్యారంటీగా చెప్పగలను. సో మరి ఈరోజు కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూసుకుంటే, భారతదేశం యొక్క జీడిపి అంచనా ఏదైతే ఉందో అంచనాను పెంచినటువంటి ఏడీబీ అంటే ఎవరండి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 1966లో స్టార్ట్ చేసినటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంది? మనకు ఫిలిప్పైన్స్లో ఉంది. ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరి ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్తో పాటు నాన్ రీజనల్ కంట్రీస్ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటాయి. మరి ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల భారత జీడిపి అంచనా, ఇంతకుముందు వేసినటువంటి అంచనా ఏదైతే ఉందో ఆ అంచనాను పెంచడం అయితే జరిగింది. జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క విలువను మనం జీడిపి అనేటువంటిది పిలుస్తాం. ఇక్కడ ఏదైతే జీడిపి ఉందో రానున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతకుముందు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు 6.7% జీడిపి వృద్ధి రేటు భారతదేశంలో ఉంటుంది అని ఒక అంచనా వేసింది. అయితే ఈ అంచనాను సవరించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అంచనా 6.7% నుంచి ఎంతకు పెంచిందండి? 7% పెంచడం జరిగింది. ప్రస్తుతం ఎంతకు పెంచింది? 7%. ఎందుకు పెంచింది? ముందేమో 6.7% ఉంటుంది జీడిపి మన భారతదేశంలో నెక్స్ట్ ఇయర్ గ్రోత్ రేట్ అని చెప్పేసి అనుకుంది. కానీ దాన్ని 6.7 కాస్త ఇంకో 0.3% పెంచింది. ఎందుకు పెంచింది అంటే భారతదేశంలో వినియోగదారులకు డిమాండ్ పెరుగుతుంది. వినియోగదారుల డిమాండ్ అంటే వినియోగ వస్తువులపై చేసేటువంటి ఖర్చు అనేటువంటిది భారతదేశంలో పెరుగుతుందని గమనించింది. దీంతో పాటుగా ప్రభుత్వ రంగంలోనూ మరియు ప్రైవేట్ రంగంలోనూ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఏం పెరుగుతున్నాయి? పెట్టుబడులు పెరుగుతున్నాయి. భారతదేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, వినియోగదారుల యొక్క డిమాండ్ అంటే వినియోగదారుల యొక్క ఖర్చు పెరుగుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేసింది. అంతకుముందు అంచనా వేసిన దాని తర్వాత ఇవి ఇంకా పెరుగుతున్నాయని గమనించి భారతదేశ జీడిపి వృద్ధి రేటు అనేటువంటిది 6.7% నుంచి 7% పెరుగుతుందని అంచనా వేసింది. మరి ఈ సంవత్సరం కాకుండా కమింగ్ ఎకనామిక్ ఇయర్కి అది 7.2% ఉంటుందని మళ్ళీ అంచనా వేసింది అనమాట. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 7%, అదేవిధంగా రానున్నటువంటి నెక్స్ట్ ఫైనాన్షియల్కి 7.2% భారతదేశ జీడిపి వృద్ధి రేటు సాధిస్తుంది అని అంచనా అనేటువంటిది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వేయడం జరిగింది. దేన్ని అనుసరించి అంటే పెట్టుబడుల పెరుగుదల, వినియోగదారుల యొక్క కన్జ్యూమర్స్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేటువంటిది, కన్జ్యూమర్ యొక్క పర్చేజెస్ సేల్స్ అనేటువంటి పెరుగుతుండడం కారణం మన జీడిపి వృద్ధి రేట్ని అంచనాలను ఇంకా పెంచడం అయితే జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ పీడిఎఫ్ మెటీరియల్ మీకు ఉచితంగా కావాలనుకున్నప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. ఆ స్టోర్లోకి వెళ్ళండి, ఫ్రీ మెటీరియల్స్కి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా వేయించుకోవచ్చు అనమాట. కంప్లీట్గా కరెంట్ ఎకానమీ కావాలనుకున్నప్పుడు క్లాసెస్ కానీ, మెటీరియల్స్ కానీ, టెస్టులు కానీ మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ సమయభావనలో 2-3 అంశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కోర్సులో కనబడతాయి. కోర్సులో ఉంటే జస్ట్ 250 రూపీస్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి సంబంధించిన కరెంట్ టాపిక్స్ అన్నింటినీ బాధ్యత మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం 100%. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. లక్షద్వీప్స్. మరి లక్షద్వీప్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది నరేంద్ర మోడీ గారి వల్ల. మరి లక్షద్వీప్లో ఇప్పటి వరకు కూడా ఒక ప్రైవేట్ బ్యాంకు కూడా లేదు. అక్కడ మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ వల్ల ఉండొచ్చు. అదేవిధంగా మనకి కేంద్రపాలిత ప్రాంతము అతి చిన్నదవడము, జియోగ్రఫికల్గా ఎక్కడో ఉండడము, అది చిన్న అంటే
ఐలాండ్స్ అనేవి చాలా చిన్నగా ఉండడము, జనసంచారం తక్కువగా ఉండడం, వాట్ ఎవర్ మేబీ డిఫరెంట్ రీజన్స్తో ఇప్పటి వరకు అక్కడ ఒక్క ప్రైవేట్ బ్యాంకు కూడా లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రైవేట్ బ్యాంక్ అనేటువంటిది లక్షద్వీప్లో ప్రారంభించబడింది. మరి ఏ బ్యాంక్ ఫస్ట్ లక్షద్వీప్లో ప్రైవేట్ బ్యాంక్ ప్రారంభించి రికార్డు సృష్టించింది అంటే మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంకుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో మనీ అండ్ బ్యాంకింగ్ లెసన్లో ఈ అంశాలు మనకి కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్షద్వీప్లో తొలి ప్రారంభించినటువంటి తొలి ప్రైవేట్ బ్యాంకుగా ఎవరు నిలిచారు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటిది నిలిచింది. లక్షద్వీప్లో కవరత్తి ద్వీపంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు తన శాఖను ప్రారంభించింది. ఇది కేంద్ర పాలిత ప్రాంతంలో ఉనికిని కలిగి ఉన్నటువంటి ఏకైక ప్రైవేట్ బ్యాంకుగా కూడా ఇది నిలవడం జరిగిందనమాట. మనకి అక్కడ వ్యక్తిగతంగా బ్యాంకింగ్ కానీ, సేవింగ్ ఖాతాలు కానీ, డిజిటల్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ సర్వీసులు కానీ వీటన్నిటిని లక్షద్వీప్ ప్రాంతాల్లో ఇంకా ఈజీ చేయడం కోసం, వాళ్ళకి సేవలు అందించడం కోసం తన యొక్క మొట్టమొదటి లక్షద్వీప్ బ్రాంచ్ని కవరత్తిలో హెచ్డిఎఫ్సి ఎస్టాబ్లిష్ చేసింది. మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ మనకి ఈ యొక్క లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంకుగా కూడా హెచ్డిఎఫ్సి అయితే నిలవడం జరిగింది. మరి ప్రైవేట్ బ్యాంకుల్లో నెంబర్ 1 బ్యాంక్గా ప్రస్తుతం మనకి హెచ్డిఎఫ్సి అయితే నిలవడం జరిగింది. మరి ఇది యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సికి మధ్య ఈ ర్యాంక్ అనేటువంటిది అప్పుడప్పుడు దోబూచులాడుతూ ఉంటుంది. ప్రస్తుతం హెచ్డిఎఫ్సి అయితే నిలవడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 5 లక్షల కోట్ల రుణాలు దాటినటువంటి ముద్రా లోన్స్ 5 లక్షల కోట్లు దాటిందండి రీసెంట్గా. మరి ముద్ర అంటే మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీము మనకు 2015లో మనకి ఈ స్కీమ్ అనేటువంటిది ప్రారంభించబడింది. ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొంత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా మైక్రో లెవెల్లో రుణ సహాయం అనేటువంటిది చేసి వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయీగా జనరేట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్. ఇక్కడ ముద్ర అనేది మీనింగ్ ఏమిటి అంటే ముద్ర అంటే మైక్రో, అదేవిధంగా యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ ముద్ర అనగా. ఈ ముద్ర లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరియస్ కైండ్స్ ఆఫ్ లోన్స్ అనేటువంటివి ఇస్తాయి. ఇక్కడ ఏ లోన్స్ ఇస్తాయంటే శిశు అనేటువంటి లోన్స్ ఇస్తాయి, 5 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కిషోర్ అనేటువంటి లోన్స్ ఇస్తాయి, అది 50 లక్షల వరకు, 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. తర్వాత తరుణ్ అనేటువంటి లోన్స్ ఉంటాయి, 50 లక్షలు పైబడి మనకి లోన్స్ ఇచ్చేటువంటి వాటిని తరుణ్ కేటగిరీలో ఇస్తారు. ఇలా 3 రకాలైనటువంటి లోన్స్ మనకు నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఇంట్రెస్ట్కి మనకు అందిస్తూ ఉంటుంది అనమాట. మరి ఈ లోన్స్ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి మొత్తం లోన్స్ ఎంతకు చేరిందని మనకు ఆర్థిక శాఖ తెలియజేయడం జరిగింది అంటే మనకు దాదాపు 5 లక్షల కోట్లకి చేరింది. అంటే 2015లో ఇది ప్రారంభించినప్పటికీ దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే పూచీకత్తు ఉండదు, షూరిటీ అక్కర్లేదు, మనం లోన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రుణాల సంఖ్య లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు 14% పెరిగింది. ఇప్పుడు 14.3% మనకు లోన్స్ ఇవ్వడం అనేటువంటిది పెరిగింది. కాబట్టి ఈ 14.3% లోన్స్తో 5 లక్షల కోట్లు అయితే మనం దాటడం అయితే జరిగింది. ఈ లోన్లు పొందిన వాళ్ళలో 69% వరకు మహిళలు ఉండడం అనేటువంటిది, అంటే ఈ లోన్స్ 69% మందికి మహిళలకే ఈ లోన్స్ అందించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి గమనించదగ్గ విషయంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మనం నిరుద్యోగం అనేటువంటి చాప్టర్ ఏదైతే ఉంటుందో ఆ నిరుద్యోగానికి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకునేటువంటి మెజరర్స్లో భాగంగా దీన్ని అప్డేట్ చేసుకోవాలి. నిరుద్యోగం అంటే ఏంటి, సచిన్ కేల్కర్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏంటి, అవి చదువుకుంటే రావు, అక్కడి నుంచి వచ్చే రోజులు వెళ్ళిపోయాయి. కాబట్టి ఇట్లాంటివి చదువుకోవాలి. మనకి ఇక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఎకానమీలో ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఆర్బీఐ రీసెంట్గా మనకి ఒక సర్వే తీసుకురావడం జరిగింది. వినియోగదారుల విశ్వాస కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ వినియోగదారుల విశ్వాస ఇండెక్స్ అనమాట. అంటే కన్జ్యూమర్స్ ఒక వినియోగదారుడు ఏ విధమైనటువంటి ఆశాభావంతో ఉన్నాడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే అతను ఎంత రేంజ్లో ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు, ఎంత అతను ఆర్థిక వ్యవస్థను నమ్ముతున్నాడు, ఎంత తన ఇన్కమ్ పెరుగుతుందని అనుకుంటున్నాడు, వినియోగదారుడు ఆర్థిక వ్యవస్థ మీద ఆశాభావంతో ఉన్నాడా లేదా, అతని కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక అంచనా వేసి ఆ అంచనాకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విధి విధానాలను మార్పు చేసుకుంటూ ఉంటుంది. దీన్ని మనం కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అని అంటాము. ఈ ఇండెక్స్ను రీసెంట్గా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ అని కూడా దీన్ని అంటారు. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్సే కాకుండా దీన్ని ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ అని కూడా అంటాం అనమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందని ఊహించేటువంటి వినియోగదారుల దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసేటువంటి డేటా.
మరి ఇది ఏ విధంగా చెప్పింది అని అంటే, గతంతో పోలిస్తే మరి గత లాస్ట్ ఇయర్ 2024లో నిర్వహించబడింది. మరి నెక్స్ట్ కమింగ్ ఇయర్‌కి ఏ విధంగా ఉండబోతుంది అని ఈ యొక్క ఫ్యూచర్ ఎక్స్‌పెక్టేషన్ ఇండెక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసినప్పుడు గత సంవత్సరంతో పోల్చినప్పుడు 2.1 పాయింట్లు 2.1% అండి. గతంతో పోల్చినప్పుడు 2.1 పాయింట్స్ పెరిగి 125.2కి చేరుకుంది. 2.1 పాయింట్స్ పెరిగి ప్రస్తుతం 125 పాయింట్లకి చేరుకోవడం జరిగింది. అంటే గత స్థాయితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అనమాట. ఎందువల్ల అంటే మనకు ఆశావాదం అనేటువంటిది బాగా పెరిగిందని, ఆర్థిక పరిస్థితి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, విచక్షణతో కూడిన ఖర్చులకు సంబంధించి అవగాహన పెరగడం వల్ల మనకి ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ సానుకూలంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం వల్ల మనకి ఇండెక్స్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. సో ఇది 19 ప్రధానమైనటువంటి నగరాల్లో వినియోగదారుల నుంచి డేటా కలెక్ట్ చేశారు. ఇది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అని అంటాము. ఈ యొక్క ఇండెక్స్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే కన్జ్యూమర్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆశావాదం ఎలా ఉంది అనేటువంటిది ఒక సర్వే రూపంలో తీసుకొని దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఆర్థిక విధానాలు అనేటువంటివి రూపొందించడానికి ఇది ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సెక్టార్లో దీన్ని అనుసంధానం చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాపిక్స్ అనేటువంటి ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ద్రవ్యోల్బణం సిపిఐని బేస్ చేసుకొని ద్రవ్యోల్బణం మరి 4.5% ఉంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. సిపిఐ ద్రవ్యోల్బణం అనేటువంటి మనకి 2 రకాలు ఉంటాయి. ప్రధానంగా అయితే 2 రకాలు ఉంటాయి. WPI అదేవిధంగా సిపిఐ. ఇంకోటి కూడా ఉంటుంది ఎఫ్పిఐ. ఎఫ్పిఐ అనేటువంటిది పెద్ద క్యాలిక్యులేట్ చేయరు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఒక ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు యొక్క ధరల పెరుగుదలను క్యాలిక్యులేట్ చేసేటువంటి అంశాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ దేనికి ఉపయోగపడుతుందంటే ప్రభుత్వం తన విధి విధానాలను రూపొందించుకోవడానికి, తమ పాలసీలను రూపొందించడానికి, తన బడ్జెట్ను రూపొందించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే ఇక్కడ గుండు సూదు నుంచి అణుబాంబు వరకు ఏదైనా సరే ధర పెరిగితే దాన్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. కానీ దీనికి సాధారణ ప్రజలకు పెద్దగా సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక లారీ రేటు పెరిగినంత మాత్రాన లేదా ఒక న్యూక్లియర్ బాంబు ప్రైస్ పెరిగినంత మాత్రాన నార్మల్ పీపుల్కి ఏం సంబంధం ఉంటుంది? ఏ సంబంధం ఉండదు. కాబట్టి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇది ప్రభుత్వ ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి డిఏని నిర్ణయించడంలో కానీ, దాంతోపాటు ఏదైతే పాలసీలు మనకి సంక్షేమ పథకాలు రూపొందించడంలో కానీ ఈ సిపిఐని మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. సిపిఐ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రొడక్ట్ ఇండెక్స్. ఏవైతే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉంటాయో, వినియోగదారులు వాడేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయో, అంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ, వాళ్ళ కాస్మెటిక్స్ కానీ, వాళ్ళ దైనందిన జీవితంలో ఏ వస్తువులు అయితే వాడతామో ఆ వస్తువుల యొక్క ధరల పెరుగుదలను మాత్రమే తెలియజేసేది సిపిఐ. ఇక మరొకటి ఉంది ఎఫ్పిఐ. ఎఫ్పిఐ అంటే ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ కేవలం ఫుడ్ని మాత్రమే క్రైటీరియాగా తీసుకుంటారనమాట. సో ఈ విధమైనటువంటి ఇండెక్సెస్లో ఎక్కువ వినియోగదారుడి మీద సాధారణమైనటువంటి పీపుల్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే ద్రవ్యోల్బణం సిపిఐ అనమాట. మరి ఈ సిపిఐ ఎంత నిర్ణయించింది అంటే ద్రవ్యోల్బణం 4.5% అనేటువంటిది. ఇక్కడ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది గవర్నర్ శక్తికాంత్ దాస నేతృత్వంలో. ఈయన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయించడానికి, ఆర్థిక స్థిరత్వం ఉండడానికి, ఆర్థిక అభివృద్ధికి మితమైన ద్రవ్యోల్బణం అవసరము అని చెప్పడం జరిగింది. అది కంపల్సరీ. ద్రవ్యోల్బణం అనేటువంటిది మితంగా ఉన్నప్పుడు ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఓవర్ అయినప్పుడు మళ్ళీ ఫాలో అవుతాం అనమాట. వితౌట్ మనకి జీరో ద్రవ్యోల్బణం ఉంటే ఆర్థిక వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఉత్సాహం అనేటువంటిది ఉండదు. కాస్త స్లోగా ధరలు పెరిగేటప్పటికి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ధరలు పెరుగుతున్నాయి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. సాలరీలు పెరుగుతాయి, ఆర్థిక అభివృద్ధి కొంతవరకు ఉంటుంది. అంటే ఒక లిమిటెడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఆర్థిక అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుంది. అది మనకు లాటిన్ అమెరికన్ కంట్రీస్లో అది బాగా ఉందన్నమాట. కానీ ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే దాన్ని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంతో పాటు 2024-25 కాలంలో మనకి సిపిఐ ద్రవ్యోల్బణం ఎంత ఉంటుందని చెప్పాడు అంటే 4.5% ఉంటుందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఎంత అంటే 4.5%. ఇక్కడ ద్రవ్యోల్బణం అనేటువంటి కాన్సెప్ట్ మనం చదవాలి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎట్లా గవర్నమెంట్ మెజర్ చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ రూల్ ఏంటి, ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ రోల్ ఏంటి, ఇవన్నీ చదువుకుంటూనే మరి రీసెంట్ అంశాలు కూడా పెట్టుకోవాలి కదా. మరి రీసెంట్గా ఎంత అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీని చదవడం అంటే. సో ఈ విధంగా అయితే మీరు చదువుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం రెగ్యులర్గా క్లాసెస్ వస్తుంటాయి. కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్గా మీకు కావాలనుకున్నప్పుడు
డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. 250 రూపీస్తో కోర్స్ కొనండి. కంప్లీట్ క్లాసెస్, మెటీరియల్స్, అదేవిధంగా టెస్ట్లు అనేటువంటివి మీకు అందుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ క్లాస్ ఉపయోగపడిందని అనుకుంటే. థ్యాంక్ యూ.